ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కీస్ తెస్తానుండండి. నరేష్ బాబు గారు దొరికినట్టే. తనని దాచిన ఈ కేడీ లేడీస్ కూడా ఇరుక్కుపోయినట్టే. సార్, కళ్ళతో చూస్తే గానీ నమ్మరు కదా, బాగా చూసారా? ఇప్పుడు మీ డౌట్ అంతా క్లియర్ అయిందా సార్? ఈ రూమ్ లో ఎవరూ లేరని మీకు ముందే చెప్పాను కదా. నాకు మీ మీద డౌట్గానే ఉంది. మీరే నరేష్ని ఎక్కడో దాచేసుంటారు. చూడండి, అనవసరంగా నిందలు వేయకండి. మీరే వెళ్ళి రూమ్ అంతా చూశారు కదా. ఎవరో ఏదో చెప్పిన మాటలు నమ్మి పని మానేసి మరీ ఇంటికొచ్చారు. మీ టైం అంతా వేస్ట్ చేసుకున్నారు. సర్లే, ఎలాగో వచ్చారుగా, కాఫీ ఇస్తాను, తాగేసి వెళ్ళండి సార్. ఏమో ఏంటి ఎటకారాలా? అంత తేలిగ్గా వదిలేస్తామనుకుంటున్నారా వాణ్ణి? ఎంతకాలం దాస్తారో నేను చూస్తాను. వాడు దొరకాలి, అప్పుడు చెప్తా మీ సంగతి. కానిస్టేబుల్స్ పదండి. ఇప్పటి వరకు నరేష్ బాబు గారు రూమ్లోనే ఉన్నారు కదా, ఇంతలో ఎలా మాయమయ్యారు? ఏదో జరిగింది. ఈ రేవతియే ఏదో చేసింది. సార్, నరేష్ దొరికేశాడా? ఏమయ్యా, మమ్మల్ని చూస్తే నీకేమనిపిస్తుంది? పోలీసులతో ఆటలాడుతున్నావా? ఏంటి సార్ మీరనేది? నేను మీతో ఎందుకు ఆటలాడతాను సార్? నరేష్ పిల్లివారింట్లో ఉన్నాడని నువ్వే కదా చెప్పావు. ఇల్లంతా వెతికి చూసాం, నరేష్ లేడు. సార్, వాడు తప్పించుకునే ఛాన్సే లేదు సార్. ఖచ్చితంగా ఇంట్లోనే ఎక్కడో ఉండుంటాడు. వాళ్ళ స్టోర్ రూమ్ లోకి వచ్చి చూసారో లేదు. ఇక్కడ దాక్కున్నారా? ఈ విషయం ఎలాగైనా పోలీసులకు చెప్పాలి. ఈ రేవతి ఇక్కడే ఉంది. ఇప్పుడు నరేష్ బాబు గారు స్టోర్ రూమ్ లో ఉన్నారని పోలీసులకి ఎలా చెప్పను? నరేష్ ఇంట్లో లేడని చెప్పాం కదా. చూడు, ఇంకోసారి ఇలాంటి ఫాల్స్ న్యూస్ చెప్పొద్దు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేశారయ్యా. నిజమే చెప్తున్నాను సార్. ఆ నరేష్ ఎక్కడికి వెళ్ళినాడు, ఆ ఇంట్లోనే ఎక్కడో ఉండుంటాడు. ఇంకోసారి చూడండి సార్. సార్ సార్ సార్, నిన్ను నమ్మొచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ. పెట్టవా ఫోను. సరే పదండి.
సార్ 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 ఇక్కడ చూడండి సార్ స్టోర్ రూమ్ లో ఉన్నారు ఏ ఆపోయా స్టోర్ రూమ్ లో ఇక్కడే ముందుకు పోని. హలో, స్టోర్ రూమ్ ఎక్కడుంది? ఎక్కడుందో చూపించండి. సార్ ఆగండి. స్టోర్ రూమ్ లో ఎవరు లేరు సార్. ఇందాకే చూసారు కదా, స్టోర్ రూమ్ కూడా వెతికేశారు. కావాలంటే మీ కానిస్టేబుల్స్ ని కూడా అడగండి. మీరేం మాకు ఆర్డర్లు వేయకర్లేదు. స్టోర్ రూమ్ ఎక్కడుందో చెప్తే చాలు. సార్ సార్ పైన పైన స్టోర్ రూమ్ పైన. కానిస్టేబుల్స్ నాతో రండి. సార్ తప్పుకోమ్మా. సార్ సార్ ఏ నువ్వు అటెళ్ళి చూడవా. ఓకే సార్. వెనకాల చూడు. రేయ్ అక్కడ చూడు, అందులో చూడు. సార్ ఇక్కడ ఉన్నారు సార్. లాక్కురా. సార్ 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 నేను చెప్పేది రా బయటికి సార్, రా సార్, రా పద. సార్, రా, ఒక్క పద. నిమిషం. రా బయటికి రా. హే సార్, రారా. సార్ నాకేం తెలియదు సార్. ఏ, నేను చెప్పేది వినండి సార్. పదరా, నేను చేయలేదు సార్. సార్ పద. సార్ పదరా. నన్ను నమ్మండి సార్. పద. సార్ నేనేం చేయలేదు సార్. ఇన్నాళ్ళని సార్ నన్ను నమ్మండి సార్. పద. సార్ నేనేం చేయలేదు సార్. నేను హత్య చేయలేదు సార్. సార్ నేను చంపలేదు సార్. ప్లీజ్ వదిలేయండి సార్. సార్ కొట్టకండి సార్. సార్ నేను హత్య చేయలేదు సార్. తగిలించండి, తగిలించండి. హత్య చేయనప్పుడు స్టోర్ రూమ్ లో ఎందుకు దాక్కున్నావురా? సార్ కొట్టకండి సార్. ఎందుకు చేసావురా హత్య నువ్వు? సార్ 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 ప్లీజ్ సార్. సార్ తగిలించండి. కొట్టకండి సార్. సార్ కొట్టకండి సార్. రవకరా. సార్ 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 ఉట్టేసి చెప్తున్నాను సార్. సార్ నేనేం చేయలేదు సార్. సార్ నేను ఎవరిని చంపలేదు సార్. ఎక్కువ మాట్లాడితే మొహం పగిలిపోద్ది. ఆ, సార్ కొట్టకండి సార్. సార్ సార్ నేను చెప్పండి రవకు. సార్ ప్లీజ్ సార్ కొట్టకండి. ఏంటి మేడం, కొట్టకండి సార్. హంతకుని ఇంట్లోనే దాచి లేడని చెప్పి డ్రామాలు ఆడతారా? పోలీసులు అంటే విలువలేదా? సార్ అది పోలీసులు అంటే కాదు అంత వెటకారంగా ఉందా? త్వరలోనే నేనేంటో చూపిస్తాను. సార్ సార్ ఆ హత్యకు నాకు ఏ సంబంధం లేదు సార్. ఏయ్, సార్ నేను చెప్పేది మాట్లాడకురా వినండి నువ్వు. సార్. ఆ హత్య నేను చేయలేదు సార్. సార్ సార్ కొట్టకండి. పదరా. సార్ కొట్టకండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ హత్య చేసి దాక్కుంటావా? భారతి గారు సార్. అదా సార్ చెప్పండి. సార్ ఏంటి, నేను బావా సంపంగిని. తెలుసు సార్. నేను ఇంట్లో టిఫిన్ తింటున్నాను. మా అత్తయ్య గారు నా పక్కనే ఉండి వడ్డిస్తున్నారు. ఓ అలాగా. సార్ ఎందుకు కాల్ చేశారో చెప్పండి సార్. ఆనందించే విషయమే. నరేష్ బావ గారిని పోలీసులు తీసుకెళ్లారు. అవునా? సూపర్. ఎప్పుడు జరిగింది? ఇంతకు ముందు పోలీసులు కనిపెట్టలేకపోయారు. నేనే నరేష్ బావ స్టోర్ రూమ్ లో ఉండడం చూసి పోలీసులకి చెప్పి పట్టించాను. అయితే నరేష్ ఇక్కడా? మంచి వార్త చెప్పారు సార్. ఆ హంతకుణ్ణి పట్టుకున్నారా? ఇప్పుడే పట్టుకున్నారంట అత్తయ్య. ఇన్నాళ్ళు నరేష్ ని పిల్లివారింట్లోనే దాచారంట. సత్యం మావయ్య మాకు మేనమావ కాదు, తండ్రి లాంటి వాడని చెప్పి ఇంత దగా చేశారా? హ్మ్. అలాంటి వాళ్ళని నేను నమ్మను.
అసలు ఈ కాలంలో ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదయ్యా